పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 127వ కీర్తన చదువుకుందాం. ఇప్పుడు మహోన్నతుడా, మహాకృపగల దేవ, మహిమా స్వరూపుడా, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, నీ వాక్యం ఇప్పుడు ధ్యానిస్తుండగా ప్రభువా తండ్రి, మమ్మల్ని బలపరచుమని, మమ్మల్ని నడిపించుమని, నీ వెలుగులో మమ్మల్ని వర్ధిలింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామం నడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 127వ అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్.